కడప జిల్లాలో మనుషుల అక్రమ రవాణా చేస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అమాయకులను టార్గెట్ చేసుకుని నిర్బంధిస్తున్న 7 బ్రోకర్లను నందలూరు మండలం చెయ్యరు వెనుక జలాల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద ఉండే ఒంటరి వ్యక్తులు, అమాయకులు మరియు మానసిక రోగులను ఈ ముఠా మాయమాటలతో ట్రాప్ చేసేదని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్దే వెల్లడించారు. అలా తీసుకొచ్చిన వారిని ఇక్కడ బలవంతంగా చేపలు పట్టే వృత్తికి ఉపయోగించారని తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందం జరిపిన దాడుల్లో 7 బ్రోకర్లు దొరకగా వారి నిర్బంధంలో నరకయాతన అనుభవిస్తున్న 11 మంది కూలీలకు విముక్తి లభించింది. అరెస్టైన నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. మన ఒంటిమిట్ట సిఐ గారు వెంకటేశ్వర్లు గారు, అలాగే నందలూరు ఎస్ఐ మల్లికార్జునారెడ్డి, అలాగే మన ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, అలాగే మా సిబ్బంది అందరూ కూడా చాలా గట్టిగా పనిచేశారు. ఒక విధంగా చెప్తే ఇప్పుడు మన ఫోర్స్ అంతా తీసుకొని అక్కడ వెళ్ళాము. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి అందరూ బోట్ వేసుకొని అంత పెద్ద సంఖ్యలో ఇది డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా దీనికి సహకరించారు. వాళ్ళు చాలా బాగా పనిచేశారు. సో వాళ్ళకి కూడా అభినందనలు.